కష్టే ఫలి అంటారు. కష్టపడకుండా ఒక్క రూపాయి కూడా ఆ భగవంతుడు కూడా సాయం చేయడండి. కష్టపడిన ప్రతిఫలం మాత్రమే మనం అనుభవించాల్సి వస్తుంది. పాపం మా ఆయన గారు పెళ్ళైనప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారండి. కానీ తన అనుకున్న గమ్యానికి మాత్రం చేరలేకపోతున్నారు. తనకు తోచిన పని ఏదో ఒకటి చేస్తూ భార్యాపిల్లల్ని పోషించుకోవడమే. ఈ మగవాళ్ళంతా ఎక్కువ కష్టపడితేనే ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు చక్కగా తినగలరు, అవసరాలు తీర్చుకోగలరండి. ఎవరి మీద ఆధారపడకుండా ఒంటిగా నెట్టుకెళ్తూ ఉన్న కాపురంలో అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. అదేనండి ఆటుపోటులు. ఈ ఆటుపోట్లు దాటుకుంటూ నిలబడితేనే కదా జీవితం అంటే. ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, నేను మా ఆయన కష్టాన్ని గుర్తిస్తాను కాబట్టే వంటగదిలో పొదుపుగా వాడతానండి. ఎక్కడికక్కడ కొంచెం కొంచెం సరుకులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఆయిల్ కావచ్చు, కొంచెం కొంచెం తగ్గిస్తూనే వాడతానండి. ఇంకొక 4-5 రోజులు మనకి ఎక్కువే వస్తాయి కదా అనేసి. హౌస్ రెంట్ ఏంటి, కరెంట్ ఏంటి, పిల్లల ఖర్చులేంటి, ఫీజులేంటి, చాలా ఉంటాయండి. మన వంతు మనం ఆడవాళ్ళం కూడా కొంచెం వంటింట్లో సర్దుకుంటే 10 రూపాయలు వాళ్ళకి మిగిల్చినట్టే కదా. ఎంత కష్టమైనా ఉండనివ్వండి, మగవాళ్ళు వాళ్ళే అనుభవిస్తారు కదా, మన మీద భారం అయితే వెయ్యరు కదా. నా మటుకి మా ఆయన అంతేనండి. నా పెళ్ళైనప్పటి నుంచి నీకు చేదోడు వాదోడుగా ఏదైనా వర్క్ చేస్తాను అంటే అస్సలు ససేమిరా ఒప్పుకోకుండా ఇంట్లోనే పెట్టి సాకుతున్నారండి. అదేమంటే రోజులు బాగలేవు, బయట జనాలు బాగలేరు, ఏదో ఒకటి అంటారు, బయట మగవాళ్ళు ఎలా ఉన్నారేంటి, వాళ్ళ చేత ఏంటి మనం అనిపించుకునేది అంటూ సర్దుకుపోదాంలే ఎలాగో ఒకలాగా, నేను ఎలాగోలా మిమ్మల్ని పోషిస్తున్నాను కదా, ఈ డైలాగులండి. బయట లోకం పరిస్థితే మరి అలా ఉందండి. మరి ఇంట్లో మన మగవాళ్ళు మాట్లాడడంలో తప్పేముంది? మన మంచి కోసం ఆలోచిస్తూ బయటకైతే వెళ్ళనివ్వరు చాలామంది. మరి వాళ్ళు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదా, బయటకు వచ్చి పని చేసుకునే లేడీస్ని పరాయి మగవాళ్ళు ఎలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉంటారో. సొంత భార్యని ఎవరైనా అవమానిస్తే ఊరుకుంటారా మరి ఏ మగాళ్ళైనా?